హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. అండ్ శివరాత్రి రోజు ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, దాని కంటిన్యూషన్ వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకు ఈ 4 రోజులు అస్సలు పని వల్ల ఖాళీ అవ్వలేదు. సో శివరాత్రి రోజు నేను బీచ్లో ఇవన్నీ తీశాను కదా, ఆ వీడియోస్ మీకు చూపించాను కదా. ఆ బీచ్ రోడ్లో ఎలాగైతే భక్తులందరూ కూడా శివరాత్రి మర్నాడు రాత్రి అంతా జాగరణ చేసి మర్నాడు బీచ్లో స్నానాలకు వచ్చారు. ఆ వీడియో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఎక్కడెక్కడి నుంచో ఈ బీచ్కి చాలామంది వాళ్ళ ఓన్ వెహికల్స్ మీద అలాగే ఆటోల మీద చాలా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. సో ఇక్కడ భక్తులకి చాలామంది స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు కూడా ఏర్పాట్లు అవి చాలా బాగా చేశారు. ప్రసాదాలు ఇచ్చారు, పులిహార పొట్లాలు, అలాగే పులిహోరతో పాటు దద్దోజనం ఇలాంటివన్నీ ఇచ్చారు. అండ్ శనగలు కూడా ప్రసాదం కింద ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు న్యూట్రిషన్స్ ఫుడ్ ఇస్తే వీళ్ళకి ఆ శక్తి కూడా ఉంటుంది కాబట్టి జాగరణ తర్వాత వచ్చిన భక్తులకు కూడా మంచినీళ్ళు, ప్రసాద వితరణ అన్నీ కూడా చాలా గొప్పగా చేశారు స్వచ్ఛంద సంస్థల వాళ్ళు. అలాగే దగ్గరలో ఉన్న కాలనీ నుంచి కూడా పెద్దలు ఇచ్చేసి ఇక్కడ సర్వీస్ అంతా కూడా బాగా చేశారు. సో ఇక్కడ బీచ్ రోడ్డుకి వస్తున్న భక్తులను చూడండి. బీచ్లో పుణ్యస్నానాలు ఆచరించడానికి శివరాత్రి మర్నాడు రోజు ఇలాగ వచ్చారు పెద్ద సంఖ్యలో. సో ఆ ఈవెంట్ అంతా కూడా నేను తీయడం జరిగింది. సో అయితే నేను ఎడిట్ చేయడానికి నాకు కొంచెం బిజీ వల్ల అవ్వలేదు. ఆ వీడియో ఇప్పుడు కొంచెం డిలేగా పోస్ట్ చేస్తున్నాను, ఏమనుకోవద్దు. సో అది నా దగ్గర ఉంది కాబట్టి మీకు ఎలాగైనా పోస్ట్ చేస్తే మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేస్తారని నా ఉద్దేశం. అండ్ ఇక్కడ భక్తులు కూడా చూడొచ్చు మీరు. వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుంచి కూడా బీచ్ మొత్తంగా వస్తారు. సో ఈ బీచ్ అంతా కూడా ఒక 20 కిలోమీటర్ల పొడవున బీచే. సో విశాఖపట్నం బీచ్ చాలా పెద్దది. ఇది ఆర్కే బీచ్ మొదలు భీమిలిపట్నం వరకు బీచ్. సో ఇది సిటీ పరిధిలో ఉంటుంది కాబట్టి చాలా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు. సో శివరాత్రి మర్నాడు అలాగే వచ్చారు. సో ఇవన్నీ మీరు చూడొచ్చు. నేను కొంచెం స్పీడ్గా తిప్పాను కెమెరా, ఏమనుకోవద్దు. అంటే అక్కడ మూవ్ అవుతున్నవన్నీ కూడా నేను తీయడానికి ఇలా చేశాను. సో ఈ పుణ్యస్నానాలు ఆచరించే భక్తులందరినీ కూడా ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇంకా దగ్గరగా వెళ్ళలేదు, ఎందుకంటే కొంతమందికి నచ్చదు, ఇలా తీస్తుంటే ఫీల్ అవుతారు. అందుకని నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. లాంగ్ షాట్సే మీకు ఇక్కడ తీసి పెట్టాను నేను. సో ఇవన్నీ చూసి ఆ ఈవెంట్ని మీకు అందించాలని నేను కూడా ప్రయత్నం చేశాను. అండ్ నా వీడియోలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోలు చూసి లైక్ చేయట్లేదు చాలామంది. సో ఎంతో మందిని మీరు ఆశీర్వదిస్తున్నారు. మీ వీడియోలు నచ్చినప్పుడు తప్పకుండా కూడా మీకు మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోండి. అండ్ ఏదైనా బాగోలేదంటే ఆ కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఎందుకు నచ్చింది అది కూడా కామెంట్ చేయండి. అండ్ క్రియేటర్స్ని ఎంకరేజ్ చేసి మీ వంతుగా సపోర్ట్ చేయండి అని నేను అదే కోరుకుంటాను. అండ్ చూసిన ప్రతి ఒక్కరికి కూడా వీడియో మీద మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు, అలాగే కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వెహికల్స్ పార్కింగ్ జోన్ ఫ్రెండ్స్. సో చూసారా, ఈ పెద్ద సంఖ్యలో ఉన్న వెహికల్స్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత పెద్ద సంఖ్యలో వచ్చారో భక్తులు. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, మీ వాళ్ళకు కూడా ఈ వీడియో అందుతుంది ఇలా షేర్ చేయడం వల్ల. అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నుంచి ఎప్పుడు కూడా మరిన్ని మంచి వీడియోలని చేసి మీకు అందించడానికి నా సాయశక్తిగా ప్రయత్నం చేస్తాను. అండ్ థ్యాంక్ యూ. ఇది తర్వాత గుడికి వచ్చాను ఈ బీచ్ నుంచి. ఈ గుడిలో పూజారి గారి దగ్గర నేను అభిషేకం చేయించుకున్నాను, శివుడిని కొలుచుకున్నాను. అండ్ ఈ వీడియోలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్ బాయ్.